దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో ఆయన సన్నిధానంలో చేరి ఆయన గురించి గానం చేయటానికి, అలాగే ఆయన గురించి నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా ప్రభువుని ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో చేరొచ్చిన మీ అందరికీ ప్రభువుని స్తుతిస్తున్నాము, నా ప్రేమలను తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మన యొక్క దేవుని యొక్క వాక్యం నిమిత్తమై దేవుని గ్రంథంలో నుండి నిర్గమకాండం 14వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండం 14వ అధ్యాయం వచ్చిన 15వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకొని ఈ రాత్రి బైబిల్ తరగతిలో కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అందరూ యెహోవా మోషేతో, ఈవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. మరొకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందులో యెహోవా మోషేతో, ఈవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. చదవబడిన లేఖన భాగం దేవుడు మన నిమిత్తమై దీవించి మనకు అనుగ్రహించినట్టుగా చిన్న మాట మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రియ పల్లపు తండ్రి, కృపగల మా దేవా, కనికరంగల మా తండ్రి, మీ పాదాలకు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి సమయంలో సంఘంలో ప్రకటించిన విధంగా బైబిల్ తరగతికి నడిపించిన విధానం బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నామ సంకీర్తన చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి నాయన మా పాత్ర మహిమ పొందిన స్తుతిస్తున్నాం. ఇప్పుడు దాసుని పక్షాన్ని ఇవ్వబడి నీ వాక్యాన్ని అందించకపోతుండగా నీ దాసుని మరుగు చేయండి, మీ ఆత్మతో నింపండి. ఎవరికి ఏ హృదయానికి ఏ మాటలు కావాలో ఈ రాత్రి వేళ సమయంలో మీరే మాతో మాట్లాడి సరిదిద్దమని, గురుకొల్పమని, బలపరచమని, ఆదరించమని, మేలును కలుగు చేయమని, రావాల్సిన విధంగా నడిపించమని దాసుని నిష్ప్రయోజనం మీ శిలువచాటును అమలు చేసి అవసరమైన మాటలను అందించమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడుగుతున్నాము. ఆమేన్. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో బైబిల్ తరగతిలో దేవుని వాక్యం నిమిత్తమై నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన చెప్పిన రీతిగానే వారిని పాలు తేనెలు ప్రవేశించే దేశానికి తీసుకుని వెళ్తున్న రీతిగానే వారిని ఆ ఐగుప్తులో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి
తీసుకుని వెళ్తుండగా ఆ ఎర్ర సముద్రం వద్ద కొన్ని పాఠాలను దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. అవి గతసారి మనం ఆలోచన చేశాము. ఎర్ర సముద్రం వద్ద ఆత్మీయ జీవితంలో, ఆత్మీయమైన ప్రయాణంలో, విశ్వాస జీవితంలో భక్తులమైన మనము, దేవుని పిల్లలమైన మనము, విశ్వాస వీరులమైన మనము నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలను మనం ఆలోచన చేస్తున్నాం. పరిస్థితుల మధ్య లోకంలో ఉంటున్న మనము మన ఆత్మీయమైన జీవితంలో, మన భక్తి జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో కొన్ని సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు లేఖనాల్లో. కిందసారి మనం ఊరికే నిలుచుని ఉండుడి అనే మాట గురించి మనం ఆలోచన చేశాం. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, అనుదిన జీవితాలలో సంఘాలుగా కూడుకుంటున్న మనము, కుటుంబాలుగా ఉంటున్న మనము నేర్చుకోవాల్సిన పాఠాలలో ఒక పాఠం ఏమిటి అంటే, మీరు ఊరికే నిలుచుంటూ ఉండుడి. పరిస్థితులు ఎలాంటివైనా మీరు ఊరికే నిలుచుండి ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. మనం ఊరికే నిలిచి ఉంటే దేవుడు తన కార్యాలను చేస్తాడు. అది వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, సంఘ జీవితంలో అయినా, ఎక్కడైనా సరే మనము ఊరికే ఉండడం బట్టి, మనము ఊరికే నిలుచుండడం బట్టి దేవుడు మన పక్షమున కార్యాలను చేస్తాడు అని కిందటిసారి మనము ఆలోచన చేశాము. మరి నేను అందులోకి వెళ్ళను, కానీ ఈ రాత్రి ఇశ్రాయేలు జీవితాలలో దేవుడు తన ప్రజలకు నేర్పిస్తున్న మరొక పాఠం ఈ రాత్రి మనం చదువుకుని ఉన్నాం. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడు అంటున్నాడు మోషేతో, నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు మోషే, నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో అంటున్నాడు. ఆనాడు దేవుని ప్రజలకైనా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అందిస్తున్న వర్తమానం సాగిపో. ఈనాడు సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఉంటుండగా దేవుడు మనకు అందిస్తున్న ఒక వర్తమానం ఏమిటి అంటే, వాక్యము ద్వారా లేదా తన పిల్లల ద్వారా ఆయన మనకు అందిస్తున్న వర్తమానం ఏమిటంటే, సాగిపోవుడి అనే విషయాలను ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి ఇందులో నుంచి మన భక్తి జీవితానికి, మన ఆత్మీయమైన జీవితానికి అవసరమైన కొన్ని పాఠాలను మనము నేర్చుకున్నాం. నిర్గమకాండం 13వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో వారి ప్రయాణం ప్రారంభమైంది. ప్రయాణంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అందిస్తున్న వర్తమానం ఏమిటి అంటే, మీరు సాగిపోవుడి. ఈనాడు ఆత్మీయమైన ప్రయాణం, ఆత్మీయమైన జీవితంలో ప్రయాణంలో ఉంటుండగా మనము దేవుడు మనకు అందిస్తున్న ఒక పాఠం ఏమిటంటే, మీరు సాగిపోండి అనే సత్యాలను దేవుడి మనకు నేర్పిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన రీతిగానే వారిని విడిపించారు. విడిపించిన దేవుడు వారిని పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్తున్న వారి ప్రయాణంలో ఇక్కడ ఒక సమస్య ఎదురైంది. ఐగుప్తులో నుండి విడిపించబడ్డారు. కఠినమైన బానిసత్వం నుండి, ఇనుప గొలుగు నుండి
ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం తరుముతూ ఉన్నాడు, ఇరు ప్రక్కలేమో అరణ్య ప్రాంతం ఉంది. అసలు ఎటు పోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఎటు పోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రారంభ దినాలు దాదాపుగా ప్రారంభించి ఈ మాట మనం ఆలోచన చేయడానికి చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అనే మాట మనం చూస్తున్నాం. వారి ప్రయాణం సాగిస్తున్న మొదటి సంవత్సరం మొదటి నెలలో జరుగుతున్న సంభవాలను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు జీవిత చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు 40 సంవత్సరాలు పట్టింది. 11 దినాల ప్రయాణం వారికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ 40 సంవత్సరాలలో మొదటి సంవత్సరం మొదటి నెల జరుగుతున్న అనుభవాలను మనం చూస్తున్నాం. అది నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే అది సంవత్సరం ప్రారంభించి వారి ప్రయాణాన్ని ప్రారంభించిన దినము లేదా సంవత్సరం. ఒక మాట చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం వచనం 17వ వచనం చూడండి. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టబడెను అనే మాట మనం చూస్తున్నాం. 2వ సంవత్సరం మొదటి నెలలో మొదటి దినమున అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం నుండి నిర్గమాకాండం 4వ అధ్యాయం 17వ వచనం వరకు ఇశ్రాయేలు జీవితంలో మొదటి సంవత్సరం అనుభవం, ఇశ్రాయేలు జీవిత ప్రయాణం, వారు కానానుకు ప్రయాణిస్తున్న అనుభవాలలో మొదటి సంవత్సరం అనుభవాలను దాదాపుగా పరిశుద్ధాత్మ దేవుడు 28 అధ్యాయాలలో రాసి ఉంచాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం నుండి నిర్గమాకాండం 40వ అధ్యాయం 17వ వచనం వరకు ఈ మధ్యలో జరుగుతున్న ఈ పాఠం అంతా ఒక సంవత్సరం యొక్క అనుభవాలు. ఈ అనుభవాలలో వారు ప్రారంభ దశలో ఉన్నారు. వారు ప్రారంభ దశలో ఉన్నారు. బాలోకేను ప్రవేశ దేశానికి వెళ్ళడానికి వారు ప్రారంభ దశలో ఉన్నారు. ఆ ప్రారంభ దశలోనే వారి జీవితాలలో 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే వారు ప్రారంభంలోనే వారు తొందరలో పడుతున్నారు, భయపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, భయపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, సనుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, దేవుడు ఎందుకు మన ఇక్కడ తీసుకుని వచ్చాడు. ప్రారంభ దశలో ఉంటుండగా దేవుడు వారికి నేర్పిస్తున్న కొన్ని పాఠాలను మనం రాత్రి మనము ఆలోచన చేసుకున్నాం. అలాంటి వారికి దేవుడు అందిస్తున్న ఒక పాఠం ఏమిటంటే, మీరు సాగిపోండి, మీరు సాగిపోండి. అది ప్రారంభంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, విశ్వాస జీవితంలో అప్పుడప్పుడే ప్రారంభించిన విశ్వాసులకైనా, నమ్ముకొని 10, 20, 30, 40 సంవత్సరాలైన విశ్వాసులకైనా, ఏ వయసు వారికైనా, ఏ దశలో వారికైనా ఈ పాఠాలు ప్రయోజనకరంగా ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయి. ఏ దశలో వారికైనా, ఏ వయసు వారికైనా, ఎలాంటి వారికైనా
నేను చాలా మంది ఆత్మీయమైన జీవితాల్లో ఇలాంటి అనుభవం లేని వారు చాలా మంది కనుకుంటున్నారు, సాగిపోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు కూడా కలిగి ఉంటుండగా దేవుడు వారికి నేర్పిస్తున్నాడు, మీరు సాగిపోండి. దాని గురించి రాత్రి మనము ఆలోచన చేయబోతున్నాం. ముందేమో ఎర్ర సముద్రము, వెనకమేమో ఫరో సైన్యం తరుముతుంది. ఇరుపక్కల అరణ్య ప్రదేశం, ఎప్పుడు ఏ జంతువు వస్తుందో తెలీదు, ఏ జీవి వస్తుందో తెలీదు, ఎవరిని హతమారుస్తుందో తెలీదు, ఎవరిని పట్టుకొని ఆపాలో తెలీదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం వద్ద ఉన్నారు. అలాంటి వారికి దేవుడు అందిస్తున్న ఒక పాఠం ఏమిటంటే, ఒక ప్రోత్సాహకరంగా, ఒక పురుపురుపుగా, ఒక ఆదరణకరంగా దేవుడు వారికి అందిస్తున్న, మోషే ద్వారా అందిస్తున్న పాఠం ఏమిటంటే, మీరు సాగిపోండి, మీరు సాగిపోండి. దేవుడు ఎంత దయమయుడు కదా, దేవుడు ఎంత కృపామయుడు, ఎంత కనికరపూర్ణుడు. అందుకే యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే సాధారణంగా మనమేమంటామంటే, ముందు ఎర్ర సముద్రమా, ముందుకు పోతే మరణమే, వెనక ఫరో సైన్యమా, వెనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి బానిస బతుకులు బతుకుట కంటే అరణ్యంలో ఏ సింహాల ద్వారానో, ఏ జంతువుల ద్వారానో, చీకటి ద్వారానో చచ్చుట కంటే ఈ ఎర్ర సముద్రంలో పడి చనిపోవడం మేలు అని చాలాసార్లు చాలా మంది చెప్పే సందేశమే. కానీ మన దేవుడు సృష్టిని నిర్మించిన సృష్టికర్త, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు, ఆయన మాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు ముందుకు వెళ్ళద్దు, మీరు వెనక్కి వెళ్ళద్దు, మీరు అక్కడే ఉండద్దు, మీరు ముందుకు వెళ్ళండి, మీరు సాగిపోండి, సాగిపోండి, సాగిపోండి. ఎంత ఆధారకరమైన వర్తమానం, ఎంత కుటుంబమైన వర్తమానం. ఇలాంటి వర్తమానాలు లేకనే చాలాసార్లు కుటుంబ జీవితంలో కలిగే వేదనను బట్టి కుటుంబాన్ని గడపలేక ఏమి చేయాలని పరిస్థితుల మధ్య చాలాసార్లు ఇంకా ఈ జీవితం వ్యర్థం, ఇంక ఈ జీవితం వద్దు, ఇంకా వద్దు అనుకునే వారికి ఈ సందేశం లేకపోతే దేవుడు అందిస్తున్న వర్తమానం కొంత ప్రయోజనం కలిగించవచ్చు. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, ఇంకా వద్దు అనుకుంటారా, ఇంకా చాలు, ఈ వ్యక్తిగత జీవితం చాలు, ఎన్నిసార్లు ప్రయాసపడ్డాను, ఎన్నిసార్లు కష్టపడ్డాను, ఎన్నిసార్లు చంపవచ్చాను, ఫలితం లేదు, ఇంకా వద్దు, ఈ లోకం వద్దు, ఈ జీవితం వద్దు, ఈ కుటుంబం వద్దు, ఈ సంఘము వద్దు, ఈ లోకము వద్దు, ఈ దేవుడు వద్దు అని చాలాసార్లు నిరాశ నిస్పృహలు చాలా మంది ఉంటారు. కానీ అలాంటి వారికి దేవుడు అందిస్తున్న వర్తమానం ఏమిటంటే, మీరు అలా అనుకోవద్దు, మీరు సాగిపోండి, మీరు సాగిపోండి. ఈ రాత్రి ఒక మాట మన మనసును ఉంచుకుందాం. మన భక్తి జీవితానికి అవసరమైన మాట. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, మనుషులు వ్యతిరేకంగా ఉన్నా, ఏమి చేయలేని పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నా, ఇంకా భక్తి జీవితం వ్యర్థం, ఇంకా భక్తి జీవితం వద్దు, కుటుంబ జీవితం వద్దు, వ్యక్తిగత జీవితాలు వద్దు అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు అందిస్తున్న పాఠం ఏమిటంటే, మీరు అలా అనుకోవద్దు, మీరు సాగిపోండి, మీరు సాగిపోండి. సాగిపోతే జరిగేది ఏమిటో తర్వాత మనము ఆలోచన చేద్దాం. అయితే ఈ రాత్రి మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మనం దేవుడు సాగిపోమంటున్నాడు కదా. ముందేమో ఎర్ర సముద్రం ఉంది,
సాగిపోమంటుండగా ఈ రాత్రి వేళ సమయంలో లేఖనాల్లో నుండి మన భక్తి జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో సాగిపోవడానికి, అది భక్తి జీవితమా, కుటుంబ జీవితమా, వ్యక్తిగత జీవితమా, ఏ జీవితమైనా సాగిపోవడానికి లేఖనాల్లో నుండి సమయాన్ని బట్టి ఒక 4 సంగతులు ఈ రాత్రి ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ముందు ఎర్ర సముద్రం ఇలాంటి పరిస్థితుల మధ్య, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల మధ్య మన భక్తిని కొనసాగించడానికి, మన కుటుంబాలను మనం కొనసాగించుకోవడానికి, మన సంఘాలను మనం కొనసాగించుకోవడానికి దేవుడు మనకు అందిస్తున్న ప్రయోజనకరమైన ఒక 4 అనుభవాలను ఈ రాత్రి మీదట ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటి మాట చూడండి. మొదటి మాట, ఎర్ర సముద్రం మధ్య, ఎర్ర సముద్రం ఎదుట, సమస్య ఎదుట మనము సాగిపోవడానికి, ముందుకు వెళ్ళడానికి అవసరమైన కొన్ని ప్రోత్సాహకరమైన అనుభవాలను లేఖనాల నుండి మనము ఆలోచన చేద్దాం. చూడండి, దయచేసి నిర్గమకాండం 6వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 10 నుంచి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. మరి యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశం నుండి వెలుపలకు పోయి అతనితో చెప్పుమనను. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలు మాట వినలేదు, మాట మానగలవన్నది నా మాట. ఫరో ఎట్లు విన్నని యెహోవా సన్నిధిని పలికెను. మరి యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి తాము వెలుపలకు రప్పించుటకై ఇశ్రాయేలు యొక్క ఎద్దుకును ఫరో ఎద్దుకును వెళ్ళాలని వారికి ఆజ్ఞాపించాను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. క్షమించండి, నిర్గమకాండం 14వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యొక్క సమూహము ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. మొదటిది, ఇశ్రాయేలు సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. ముందుగా నడిచిన దేవదూత. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. మీరు త్వరపడి బయలుదేరుడు, పారిపోయినట్టుగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, మీ ముందర నడుచును. ఎర్ర సముద్రం వంటి సమస్యల మధ్య, ఎర్ర సముద్రం వంటి ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం సాగిపోవడానికి ఒక కారణం ఏమిటి అంటే, దేవుడు మీ ముందర నడుచును, మీ ముందర నడుచు. ఎందుకు మనం సాగిపోవాలి, ఎందుకు మనం ముందుకు వెళ్ళాలి అంటే,
నడుస్తూ ఉన్నాడు. ఆయన మీ ముందర నడుస్తున్నాడు. ఆయన మీ ముందర నడుస్తున్నాడు. ఇంతకన్నా మనం సాగిపోవడానికి ఇంకే కారణం కావాలో చెప్పండి. మనం సాగిపోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ఇంతకన్నా కారణం ఏం కావాలో చెప్పండి. దేవుడు ముందుగా వెళ్తున్నాడు. మనం వెళ్ళక ముందే మనం వెళ్ళే పరిస్థితులు ఏమిటో, మనము ఎలాంటి పరిస్థితుల మధ్య వెళ్తున్నాము అని ఆయనే మనకు ముందుగా నడుస్తున్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన వెనక నడవాలి. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలములను సరళము చేసేదాన్ని. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు, నువ్వు ముందుకు వెళ్తున్నావా? ఈ పలానా ప్రయాణంలో వెళ్తున్నావా? పలానా ఊరి మధ్య వెళ్తున్నావా? పలానా చోటు మధ్య వెళ్తున్నావా? అయితే నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాన్ని సరళం చేస్తా, నీ నడకను సరళం చేస్తా. నువ్వు ఏ చోటుకి వెళ్తున్నావో, ఏ దిక్కుకు వెళ్తున్నావో, ఏ ఊరికి వెళ్తున్నావో ఆ చోటుకు నీకన్నా ముందుగా నేను వెళ్ళి, అది మెట్టగా ఉంటే దాన్ని సరళం చేస్తా. దేవుడు మనకిస్తున్న ఆదరణ చూడండి. దేవుడు మనకిస్తున్న ఒక అభయం. దేవుడు మనకిస్తున్న ఒక అభయం ఏమిటంటే, నేను మీకు ముందుగా వెళ్ళి నేను ఆ చోటును సరళం చేస్తా. అందుకే చాలాసార్లు ప్రయాణంలో ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా మాకు ముందుగా మీ దేవదూతలను పంపించి మార్గంలో సరళం చేయి. ఏ అపాయము రాకుండా, ఏ కీడు రాకుండా, ఎలాంటి విధమైనవి జరగకుండా నువ్వే మాకు ముందుగా వెళ్ళి మాకు సహాయం చేయకుండా వారిని మనం చాలాసార్లు మనము ప్రార్థన చేస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ అది అడవి ప్రాంతమా అయినా దేవుడు దాన్ని సరళం చేస్తాడు. అది సముద్రమా దేవుడు సరళం చేస్తాడు. చేయలేదా? తర్వాత వచ్చిన మనం చూస్తే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రం మధ్య దేవుడు తన జనాంగాన్ని, ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మరొక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం చూడండి. సముద్రంలో త్రోవ కలగ చేయకూడను అంటూ ఉన్నాడు. సముద్రంలో ఆయన ఏం చేస్తారు కాబట్టి త్రోవ కలగ చేస్తారు. త్రోవ లేదనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. త్రోవ లేదనుకున్నారు. కానీ దేవుడు ఆ సముద్రం మధ్యలో ఆయన త్రోవ కలగ చేస్తాడు. ఎలా నడవాలో అలాగా దేవుడు తన ప్రజలకు నడిచే విధంగా దేవుడు ఒక త్రోవను చేస్తున్నాడు. అందుకే మనం సాగిపోవాలి, ఆగిపోకూడదు. త్రోవ లేదని, పరిస్థితులు లేవని, ప్రతికూలంగా ఉన్నాయని, ఇంకా వెళ్ళలేదని మనం ఆగిపోకూడదు. ప్రేమైన వాళ్ళ దేవుడికి మనకు నేర్పిస్తున్నాడు. మీరు
సాగిపోండి, సాగిపోండి. ఎందుకు సాగిపోవాలి అంటే కారణం ఏంటంటే ఆయన ముందర వెళ్తుంది, మనకు ముందర వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. అవును, ఆయన ముందర వెళ్తుంటే దేవుని పిల్లలంగా దేవుని బిడ్డలంగా మనం ఆయన వెంబడి వెళ్ళాలి, మనం ఆయన వెంబడి వెళ్ళాలి, ఆయన వెనుక వెళ్ళాలి. ఆయన పిల్లలమైతే ఆయన కాపరి, మనము ఆయన గొర్రెల మేపు గొర్రెలమైతే ఆయన స్వరం వింటూ మనం ఆయన వెనక వెళ్ళాలి. పచ్చిగల చోట్లకు నడిపిస్తాడు, శాంతికరమైన జలములతో నడిపిస్తాడు. గాఢంధకారపు లోయ అయినా ఏ అపాయములైనా ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రేమ వల్ల ఆయన ముందర వెళ్తున్నాడు, ఆయన ముందర వెళ్తున్నాడు. మన బాధ్యత ఏంటంటే మనము ఆయన వెనుక వెళ్తాం, ఆయన వెనుక నా వెంబడి రండి, నా వెంబడి ఆయన వెంట వెళితే మనం సాగిపోతాం, విశ్వాస జీవితంలో సాగిపోతాం, ప్రార్థనలో సాగిపోతాం, విశ్వాసంలో సాగిపోతాం, ప్రేమలో సాగిపోతాం, ప్రార్థనలో సాగిపోతాం, భక్తిలో సాగిపోతాం. ప్రభువు వచ్చేంత వరకు మనం నమ్మకముగా మనం సాగిపోతాం. ఎప్పుడో తెలుసా, ఆయన వెంట వెళ్తే ఆయన ముందర వెళ్తున్నాడు కాపరిగా, ఆయన పిల్లలముగా, ఆయన గొర్రెలముగా మనం వెనక వెళ్ళాలి. అప్పుడు ఆయన ఉండే చోటుకి మనం మొదటిగా మనం ఆలోచన చేస్తున్నాం, ఆయన అంటున్నాడు, మీరు ఆయన వెంట, ఆయన ముందర వెళ్తారు, మనం ఆయన వెంబడి వెళ్దాం, ఆయన వెంబడి వెళ్దాం. రెండవది చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడు అంటున్నాడు, ఎందుకు మోషే నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అంటున్నాడు. రెండోది, ఎందుకు మనం సాగిపోవాలంటే, రెండోది మాట ఏంటంటే ఆయన చెబుతున్నాడు కాబట్టి సాగిపోవాలి. ఎందుకు సాగిపోవాలి మనం? ఎందుకు సాగిపోవాలి? ఆయన చెబుతున్నాడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన మాట్లాడాడు కాబట్టి మనం సాగిపోవాలి. దేవుడు అంటున్నాడు, మోషేకి వేళ మొరపెడుతున్నావు, ఇది మొరపెట్టే సమయం కాదు, ఇది సాగిపోయే సమయం, ఇది ముందుకు వెళ్ళే సమయం. మనము సాగిపోవడానికి రెండవ కారణం ఏంటంటే ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే ఎలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో అని మోషేకు చెప్పాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు, మీరు సాగిపోండి, మీరు సాగిపోండి. దేవుడు అంటున్నాడు, సాగిపోండి, నేనున్నాను, మీరు సాగిపోండి. ఆయన ఆయన చెప్పాడు కాబట్టి మనం సాగిపోవాలి. ఆయన చెప్పాడు కాబట్టి మనం సాగిపోవాలి. ఇంకా సాగిపోవడానికి మనం
ఇంకా ఏం అవసరం లేదు. మనము మన భక్తి జీవితాన్ని కొనసాగించడానికి, మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి, మన కుటుంబ జీవితాలను ముందుకు ప్రయాణించడానికి అవసరం ఏంటంటే ఆయన మాట, ఆయన చెప్పాడు, భక్తులంగా దేవుని పిల్లలంగా మనం అది చేయాలి. ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నా ఇశ్రాయేలు మీరు సాగి. దయచేసి లూకాసు వార్త చూడండి, 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం, 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం, 5వ వచనం. సీమోను ఏలినవాడు, రాత్రి అంతయు మేము ప్రయాసపడతామే కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున వలలో వేస్తున్నాను ఆయనతో చెప్పాడు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలో పిగిలిపోవచ్చుండగా. ఇక మనందరికీ తెలుసు, పేతురు కొంతమంది శిష్యులు ఆ రాత్రి వారు అంత చేపలు పట్టారు కానీ ఒక్క చేప పట్టలేదు. అయితే యేసు ప్రభువు అంటున్నాడు, పేతురు నీవు దోవలను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు వలలో వేయమని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా మేము రాత్రంతా కష్టపడ్డాం కానీ మా వలలో ఒక్క చేప పడలేదు. కానీ నీ మాట చెప్పున మేము వల వేస్తాం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా వల వేశాడు. ఏం కలిగింది? విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన చెప్తే చాలు, ఆయన చెప్పింది మనం చేయగలిగితే చాలు, మన జీవితాలలో అద్భుతాలను చూస్తాం. నువ్వు నేను ఏం చేయలేదు. ఆయన మనతో చెప్తున్నాడు, సాగిపోవడి అంటున్నాడు. మనం సాగిపోవా? దేవుడు మన జీవితంలో, మన కుటుంబాలలో, మన భక్తి జీవితాలలో, మన సంఘ జీవితాలలో ఆయన చేయబోయే కార్యాలు ఏమిటో మనము కన్నులారా మనము ఆయన కార్యాలను మనం చూస్తాం. ఆనాడు శిష్యులు చూశారు, సీమోను పేతురు చూశారు. నీ మాట ప్రకారం వేస్తున్నాం ప్రభువా. వారు వేశారు, 153 గొప్ప చేపలు పడ్డాయి. ఆయన మాట ప్రకారంగా యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన మొదటి ఆశ్చర్యమైన కార్యం, మహత్కరమైన కార్యం, ఒక అద్భుతం ఏంటంటే నీళ్లను ద్రాక్షారసముగా చేయుట. నీళ్లను ద్రాక్షారసంగా చేయుట. వివాహాన్ని పెట్టుకున్నారు, ఘనంగా పిలుచుకున్నారు, జనాంగం వచ్చారు, ప్రజలు వచ్చారు, ప్రధాని వచ్చారు, అందరూ వచ్చినా కానీ వారు కొంత ఎక్స్పెక్ట్ చేశారేమో కానీ జనాలు ఎక్కువ ఉండిపోవచ్చు. అయితే ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఆనాడు ద్రాక్షరసం అయిపోవడం అనేది వారి అవమానం. అయితే మరియమ్మ గారు చెప్తున్నారు, యేసు ప్రభు మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన చెప్పినది, ఆయన ఏవైతే చెప్పారో వారు వెళ్ళి ఆ 6 రాతి బాణాల నిండా వారు నీళ్లు నింపారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ నీళ్లు ద్రాక్షరసం అయ్యాయి. ఈ అవమానం నుండి, ఈ కష్టతరమైన పరిస్థితి నుండి మేము ఎట్లా ముందుకు వెళ్ళేది, మేము ఎట్లా ముందుకు కొనసాగేది? చూస్తేనేమో వివాహానికి చాలా మంది వచ్చారు, ఇక్కడేమో ద్రాక్షరసం అయిపోయింది. ఎంత అవమానం,
ఎంత బాధ. వివాహాల సమయంలో భోజనాలు అయిపోతే ఎంత గందరగోళము. అయితే ఆయన మీతో చెప్పినది చెయ్యండి, ఆయన మీతో చెప్పినది చేస్తే. ప్రధాని అంటున్నాడు, ఎవరైనా మొదట ఆయన అంటున్నాడు, ఇందు ప్రధాని అంటున్నాడు, ఎవరైనా మొదట మంచి ద్రాక్షరసం పోసి తర్వాత జబ్బు రసాన్ని పోస్తారు వార్తల్లో, కానీ మీరు మొదటగా మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు, కానీ మీరు అలా చేయలేదు. ఇప్పుడు మీరు మంచి ద్రాక్ష రసాన్ని పోస్తున్నారు అని వారితో చెప్తున్నారు. పిల్లలు, దేవుడు చెప్పినది చేస్తే ఇందాక వారి వ్యక్తిగత జీవితాల్లో చూసాం. సీమోను పేతురు వ్యక్తిగత జీవితాల్లో వారు అద్భుతాలు చూశారు. ఈ కుటుంబ జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే అది సంతోషాలను మనం చూస్తాం. మరొక అనుభవాన్ని మీద గమనించుదాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసు, లేచి తన ప్రాణం కాపాడుకుంటూ పోయి యూదా సంబంధమైన వేషకు చేరి అచ్చట ముందుకొని తన దాసులతో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడు, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడు కాను, ఎంత మటుకు చాలును, నా ప్రాణంలో తీసుకొను అని ప్రార్థన చేశాడు. ఏలియా ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఏలియా ఎంత గొప్ప భక్తి పరుడు. పాత నిబంధన గ్రంథంలో గొప్ప భక్తులలో ఒక భక్తుడు ఏలియా. అలాంటి ఏలియా ఇక 4వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? చాలు ప్రభువా, ఎంత మటుకు చాలు, ఎంత మటుకు చాలు, ఇంత మటుకు చాలు, ఇక చాలు, నా ప్రాణం తీసుకో, నా ప్రాణం తీసుకో. ఇంకా తన జీవితం వ్యర్థం అనుకున్నాడు, ఇంకా వద్దనుకున్నాడు. దేవుడి కోసం నేను చేయవలసిన కార్యాలను చేసేసాను, దేవుడి కోసం నేను చేయగలిగినంత చేసేసాను. నేను దేవుడిని ఎందుకు నిర్మించుకున్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దానికి కావాల్సిన ప్రణాళిక ఆయన ఏమైతే చేసుకుంటున్నాడో అది చేశాను, ఇక చాలు ప్రభువా, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తున్నాను. ఏది అయినా సాగిపోవడానికి ఇష్టపడటం లేదు, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఇంకా నాకు చాలు, ఈ భక్తి జీవితం ఇంతతో చాలు. 17వ అధ్యాయంలో గొప్ప కార్యాలు చేశాను, చనిపోయిన ప్రాణాన్ని బ్రతికించాను. 18వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడి వైపుకు నడిపించాను, ఇక చాలు, నేను చేయవలసిన కార్యాలు చేశాను, ఇంకా చాలయ్యా, ఇంకా చాలు అని ఏలియా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా దూత చూడండి, 7వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు.
ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఏమో, అయ్యా ఇంకా నా జీవితం చాలు, ఇంకా నా భక్తి జీవితం చాలు, ఇంకా నేను నీ దగ్గరకు వస్తాను, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఏది కాదు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీ శక్తికి మించిన ప్రయాణం. అవును, ఈ రాత్రి సాగిపోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎందుకు సాగిపోవాలంటే, ఎందుకు ఆగిపోకూడదు, ఎందుకు వెనకడకూడదు, ఎందుకు మనం ముందుకు వెళ్ళాలి, ఎందుకు మనం సాగిపోవాలి అంటే, మన శక్తికి మించిన పని ఉంది. అవును పిల్లరా, మన శక్తికి మించిన పని ఉంది. మన శక్తికి మించిన పని ఉంది. అందుకే మనం సాగిపోవాలి, అందుకే మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి? మనం చూసినట్లయితే కొంతమందిని అభిషేకం చేస్తాడు, కొంతమందిని పట్టాభిషేకం చేస్తాడు. అవును, కొంతమందిని మనం దేవుళ్ళలోకి నడిపించాలి, కొంతమందిని దేవుళ్ళలో మనం బలపరచాలి, అభివృద్ధి చేయాలి, ప్రార్థన పరులుగా, విశ్వాస వీరులుగా మనం చేయాలి అని దేవుడికి మనకు తెలియజేస్తున్నాడు. ఏలియాతో అంటున్నాడు, ఇంకా చాలు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం. మూడవదిగా మనము ఆలోచించాము, సాగిపోవడానికి రెండు విషయాలు మనం ఆలోచన చేసాం. ఒకటి, మన విశ్వాస జీవితంలో సాగిపోవడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన మనకు ముందుగా నడుచుతున్నాడు. రెండవది, ఆయన చెప్పుచున్నాడు. మూడవది చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం, 2వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లిపాడు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మనం సాగిపోవడానికి మరొక కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకెంతకన్నా మనం సాగిపోవడానికి కారణం ఏమైనా కావాలో చెప్పండి. ఎందుకు మనం సాగిపోవాలి అంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు జలములలో పడి దాటినప్పుడు, నదులలో పడి వెళ్ళినప్పుడు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులలో పడి వెళ్తున్నావా, అవి నీ మీద పొల్లి పారవు. జలంలో వెళ్తున్నావా, అవి నీ మీద పొల్లి పారవు. అగ్నిలో వెళ్తున్నావా, అవి నిన్ను కాల్చి వేయలేవు. అరణ్యంలో వెళ్తున్నావా, నీకు ఏ అపాయము రాదు. నీ కుడివైపున 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే మనం సాగిపోవాలి, అందుకే మనం సాగిపోవాలి. ఇశ్రాయేలు జీవితంలో ఒక మధురమైన ఘట్టం. ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయుల ప్రజలకు యుద్ధం జరుగుతుంటే, ఫిలిష్తీయుల పక్షంలో గొలియాతు అనే వాడు వచ్చి, నేను మా పక్షంలో ఒకడు గొలియాతు అనే వాడిని రాస్తున్నాను, మీ పక్షంలో ఒకటి రండి, మీరు మేము కొట్టుకుందాం, మీరు గెలిస్తే మేము సాగిన పడతాం, మేము గెలిస్తే మీరు సాగిన పడతాం అని చెప్తే 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజులు, ఇశ్రాయేలులో ఉన్న యుద్ధ వీరులు, యుద్ధశూరులు అందరూ మౌనంగా ఉన్నారు. అందరూ
గొలియాతుతో యుద్ధం చేయడానికి, ముందుకు వెళ్ళడానికి, యుద్ధ భూమిలో వెళ్ళడానికి ఒక్కరు కూడా సాహసించలేదు, ముందుకు వెళ్ళలేకపోయారు. అయితే ఒకడొచ్చాడు యుద్ధ భూమిలోనికి. ఈ జీవం కలిగిన దేవుని సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నతులను ఫిలిష్తీయుడు ఈ సున్నతులను ఫిలిష్తీయుడు అంతటి వాడు, నేను వెళ్తాను ఇశ్రాయేలు పక్షాన. దాన్ని సౌలు అంటున్నాడు, నీవు బాలుడవు, అతడైతే యుద్ధశూరుడు, నీకు బలము చాలదు, అతని బలం గొప్పది అన్నాడు. అతని బలము గొప్పది, అతని బలము గొప్పది. చాలా విషయాలు సౌలు దావీదును ప్రోత్సహించకుండా, వెళతానన్నా సాగిపోతానంటున్న దావీదును ప్రోత్సహించకుండా వెనక్కి లాగేశాడు. కానీ ఎప్పుడైతే దావీదు తన అనుభవాలు చెప్పాడు, ఎప్పుడైతే దావీదు దేవునిలో తాను ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఎంత భక్తి కలిగి ఉన్నాడో, దేవునితో ఎంత ఉన్నతమైన అనుభవం కలిగిన విషయాలను దావీదు సౌలుకు చెప్పినప్పుడు సౌలు అంటున్నాడు, సౌలు పొమ్ము అంటున్నాడు. సమయంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనాల్లో మనం చూస్తాం. సౌలు అంటాడు, పో పో. దావీదు అంటాడు, సింహమును నేను గొర్రెలను కాయచుండగా, నేను గొర్రె పిల్లలను కాయచుండగా, నీ దాసుడు నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా, ఎలుగు బంటికి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్తే ఆ ఎలుగు బంటిని చీల్చి గొర్రె పిల్లను తీసుకుని వచ్చాను. సింహము వస్తే సింహమును చీల్చి దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి గొర్రె పిల్లను నేను తప్పి గొర్రె పిల్లను తీసుకొని వచ్చాను రాజా. ఆ సింహమును ఎలుగుబంటినే చంపి తినే జీవము కలిగిన దేవుని సైన్యంలో తిరస్కరించటకు ఈ సున్నతులను ఫిలిష్తీయుడు అంతటా వాడు. ఎలుగు బంటి నుండి సింహము బలం నుండి రక్షించిన దేవుడు ఈ గొలియాతు నుంచి నన్ను రక్షిస్తాడు రాజా అని తన అనుభవాలను సౌలుకు చెప్పినప్పుడు సౌలు అంటున్నాడు ఒక శ్రేష్టమైన మాట, ఒక గొప్ప మాట పలికాడు. ఏమిటంటే అందుకు సౌలు 37వ వచనం, సమయంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు, అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యుద్ధ భూమిలోనికి ముందుకు వెళ్ళడానికి, మన భక్తి జీవితంలో ముందుకు సాగిపోవడానికి, మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవడానికి కారణం ఏంటంటే యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. సౌలు అంటున్నాడు, పొమ్ము దావీదు పో, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దావీదు యుద్ధ భూమికి వెళ్ళాడు, ఆ గొలియాతు తల తెగ నరికాడు, ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతే, ఆగిపోకుండా, పారిపోకుండా, జడియకుండా, దిగులు పడకోకుండా విశ్వాస జీవితంలో మనం సాగిపోతే, భక్తి జీవితంలో మనం సాగిపోతే, కుటుంబ జీవితంలో మనం సాగిపోతే, వ్యక్తిగతంగా మనం సాగిపోతే మనం విజయాలను చూస్తాం. ప్రార్థనలో విజయం చూస్తాం, వాక్యంలో విజయాన్ని చూస్తాం, భక్తి జీవితంలో విజయాన్ని చూస్తాం, సేవా జీవితంలో విజయాన్ని చూస్తాం, కుటుంబంలో విజయాన్ని చూస్తాం, సంఘంలో విజయాన్ని చూస్తాం. అయితే మనం విజయాలను చూడాలంటే, మనం విజయాన్ని చూడాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే మనం సాగిపోవాలి. సమయం అయింది, నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ముందు ఎర్ర సముద్రం ఉంది, ఆ ఎర్ర సముద్రం వద్ద దేవుడు నేర్పిస్తున్న పాఠం, ఎర్ర సముద్రం అని ఆగిపోవద్దు,
ఇంకా ఎవరో ఏదో చేస్తారని ఏలియా ఆగిపోవద్దు. ఇంకా నేను నా జీవితం ఇంకా చాలు అని ఏలియా తలంచవద్దు. చాలా కష్టపడ్డాను అయినా ఫలితం లేదు అని సీమోను పేతురు వలె తలంచుకోవద్దు. మనం అలా భావించకుండా దేవుడు మనకు ముందుగా ఉన్నాడు. ఆయన ముందుగా వెళ్ళి మన త్రోవలను సరళం చేస్తాడు. ఆయన మనకు మాట చెప్పాడు. ఆయన మాట ప్రకారంగా ఆయన మాట చొప్పున విశ్వాస జీవితంలో సాగిపోతాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దిగులు చెందక జరగక ముందుకు సాగితే మన శక్తికి మించిన ప్రయాణం దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఈ 2026 సంవత్సరంలో రాబోయే సంవత్సరాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీ శక్తికి మించిన ప్రయాణం మీ కొరకు సిద్ధంగా ఉంది. మీరు ఆ ప్రయాణంలో సాగించాలి అంటే మనం నేర్చుకోవాల్సిన పాట ఆగిపోక వెనక్కు వేయక మనం సాగిపోతాం. ప్రభువు కార్యాలను చేపడతాం. ఆయన వెంబడి వెళ్తాం. మనుషులు పట్టును జాగ్రత్తగా చేస్తారు. కొంతమంది మనుషులను పట్టుకున్నాం, ప్రభువులోనికి నడిపిద్దాం. విజయం పొందేవారుగా విశ్వాస వీరులంగా జయించుకోం కలిగి విశ్వాస జీవితంలో మనకు సాగిపోతాం. దేవుడు